వచ్చే నెలలో పాకిస్తాన్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం అన్ని జట్లు తమ కసరత్తును మొదలుపెట్టాయి. వన్డే వరల్డ్ కప్ 2023లో టాప్ 7లో నిలిచిన జట్లతో పాటు ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ జట్టుకు నేరుగా అర్హత సాధించాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరును ముద్రించేందుకు బీసీసీఐ నిరాకరించిందని ఇటీవల వార్తలు రావడం సంచలనం సృష్టించింది. టోర్నమెంట్ లోగోలో భాగంగా అన్ని జట్లు తమ జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్తాన్ పేరును ధరించాలని ఐసీసీ ఆదేశించింది. అయితే దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సమ్మతి అప్పీళ్లపై ఐసీసీ తన విధానాన్ని స్పష్టంగా నిర్దేశించింది. టోర్నమెంట్ లో పాల్గొనే ప్రతి జట్టు తప్పనిసరిగా తమ జెర్సీపై నిర్వహించే దేశం పేరుతో కూడిన లోగోను ధరించాలని ఐసీసీ నిర్దేశించింది. ఇక్కడ మ్యాచ్లు ఆడిన ప్రతి జట్టు తమ జెర్సీలపై ఆతిథ్య దేశం పేరును ముద్రించవలసి ఉంటుంది అని ఐసీసీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. భారత జట్టు తమ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను దుబాయ్ లో ఆడాల్సి ఉన్నప్పటికీ ఐసీసీ నిబంధనల ప్రకారం పాకిస్తాన్ అధికారిక ఆతిథ్య దేశం కాబట్టి జెర్సీలపై దేశం పేరును ముద్రించాలి. ఈ విషయంలో బీసీసీ ఆసక్తి చూపకపోవడం వివాదానికి దారితీసింది. వివిధ కారణాల వల్ల కొన్ని నెలలుగా బీసీసీఐ పీసీబీ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి. ముఖ్యంగా భారత జట్టును పాకిస్తాన్ కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించడంతో వివాదం మరింత ముదిరింది. అయితే కొన్ని రాజీ ఒప్పందాల ద్వారా వివాదం పాక్షికంగా పరిష్కరించబడింది. ఐసీసీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే భారత కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్ పర్యటనపై ఇంకా సందేహాలు ఉన్నాయి. సరిహద్దు దాటేందుకు బీసీసీ అనుమతి ఇస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వివాదం జెర్సీలపై ముద్రించిన ఆతిథ్య దేశం పేరుకు మాత్రమే పరిమితం కానుందా? క్రికెట్ వెలుపల ఉద్రిక్త రాజకీయ, ఆర్థిక మరియు క్రీడా సంబంధాలను ప్రతిబింబిస్తుందని ఐసీసీఐ, బీసీసీ మరియు పీసీబీ మధ్య సమన్వయం ఈ సమస్యను పరీక్షించడంలో కీలకం కానుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్ ఐసీసీ ప్రపంచ కప్ తర్వాత వన్డే క్రికెట్ ఫార్మాట్ లో రెండవ అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్ గా పరిగణించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ టోర్నమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇది వారి క్రికెట్ నైపుణ్యాలను పరీక్షించడమే కాకుండా వారి నైపుణ్యాలను, విశ్వాసాన్ని మరియు జట్టు ప్రణాళికను రక్షించడానికి ఒక వేదికను అందిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని 1998లో మినీ వరల్డ్ కప్ గా ప్రారంభించారు. తొలి టోర్నీ బంగ్లాదేశ్ లో జరిగింది. ఆపై వివిధ దేశాల మ్యాచ్లు జరగడంతో పాటు వన్డే క్రికెట్ లో బలమైన జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరిసారిగా 2017లో పాకిస్తాన్ గెలిచిన టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇచ్చింది. 2025లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న టోర్నీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. 1996 వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్ ను నిర్వహించేందుకు పాకిస్తాన్ కు ఇది అపూర్వ అవకాశం. అయితే భారత్ తో రాజకీయ సంబంధాలు టోర్నీకి పెద్ద సమస్యగా మారాయి.